ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాము. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఆ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించి వాక్యం ద్వారా వినే శ్రోతకులకు మేలు జరిగించండి. వినేవారికి ప్రభువా ఆత్మీయంగా దీవించి మీరే మహిమ పొందమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రభు బల్ల లార్డ్స్ టేబుల్ అనే అంశాన్ని ధ్యానించాలని నేను కోరుతున్నాను. ఇది మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము, అలాగే మార్క్ సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము, యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో గాస్పుల్స్ అన్నిట్లో, సువార్తలన్నిట్లో మనకి యేసు ప్రభు తన శిష్యులతో ఈ యొక్క ప్రభు బలను ఆచరించినట్లు మనం చూస్తాము. అలాగే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 11:23 నుంచి 34 వచనాల్లో కూడా ఈ ప్రభు బల్ల గురించి రాయబడి ఉంది. మరి యేసు ప్రభు సిలువ వెళ్ళక ముందు రోజు రాత్రి శిష్యులతో కలిసి మరి ఈ యొక్క దేవుని యొక్క బల్లను ఆచరించినట్లు వారికి దీన్ని అందించినట్లు మనం చూస్తున్నాము. ఏంటంటే యేసు ప్రభు భోజనం అయ్యాక ఏం చేశాడంటే ఒక రొట్టెని తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము సాదృశ్యంగా ఉంది అని వాళ్ళని తినమని ఇచ్చాడు. అలాగే ఒక పాత్రని, అంటే ద్రాక్షారస పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తానికి సాదృశ్యమని దానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి తీసుకోమని ఇచ్చాడు. అంటే యేసు ప్రభు ద్వారా ఈ దేవుని బల్ల స్థాపించబడ్డది. ఇది ప్రభు బల్ల అని మనం గుర్తించాలి. మనుషుల ద్వారా స్థాపించింది కాదు, కానీ యేసు ప్రభువే తన శిష్యులతో దీన్ని ఆచరించి ఈ విధంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇది దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకు అందించబడ్డది. అంతేకాకుండా మరి ఇది దేవుని బల్ల అని గుర్తు చేసుకోవాలి. మరి నూతన నిబంధనలో 2 సాక్రమెంట్స్ ఉన్నాయి, అది మనకు తెలుసు. ఒకటి ఏంటంటే బాప్టిజము, రెండవది ప్రభు బల్ల. ఈ రెండింటినే దేవుడు యేసు ప్రభు మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ రెండింటినే నూతన నిబంధనలో మనం ఆచరిస్తాము. ప్రభు బల్ల అని మనం గుర్తించినప్పుడు మరి 6 విషయాలు మనం గుర్తించాలి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని బల్లలో పాల్గొనడం ద్వారా క్రీస్తుకు విధేయులమై ఉంటాము. ఒబీడియన్స్ టు క్రైస్ట్ అని మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా యేసు ప్రభువుని మనం గుర్తు చేసుకుంటాం. వి రిమెంబర్ క్రైస్ట్ అని మా రెండవ విషయం. మూడవది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. వి గివ్ థ్యాంక్స్ టు గాడ్. నాలుగవది యేసు ప్రభు యొక్క మరణాన్ని ప్రచురిస్తాము. ఐదవది ఆయన తిరిగి రానై ఉన్నాడని విశ్వాసంతో ఎదురు చూస్తాము. ఆరవది ఏంటంటే మనని మనం పరీక్షించుకుంటాము. ఈ 6 విధాలుగా దేవుని బలలో పాల్గొనడం ద్వారా దేవుణ్ణి మనం గుర్తు చేసుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఒక దైవజనుడు దేవుని బల్ల గురించి 7 విధాలుగా చెప్పాడు. అదేంటంటే మొట్టమొదటిగా ఇట్ ఈజ్ ఎ కమ్యూరేటివ్ మీల్, అంటే యేసు ప్రభువుని గుర్తు చేసుకునే భోజనము అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన పనిని మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు దేవుడై ఉండి నరవతారిగా ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తమై సిలువలో తన రక్తాన్ని కార్చి శరీరాన్ని మరి అప్పజెప్పుకొని పాపానికి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి
ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవుట ద్వారా మనకు రక్షణ లభించింది. కాబట్టి దాన్ని గుర్తు చేసుకునే భోజనము అని చెప్తున్నాడు. రెండవది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కవనెంట్ మీల్ అంటున్నాడు. అంటే నిబంధనకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు రక్తం ద్వారా మనకు కొత్త నిబంధన వచ్చింది. 1 కొరింథీ 11:25లో మనం చూస్తాం. కాబట్టి దేవునితో మనం నిబంధనలో పాల్గొంటాము, లేదా దేవుని యొక్క యేసు ప్రభుతో మనం జత చేయబడతాం. కాబట్టి ఇది నిబంధన భోజనం అని చెప్తున్నాడు. మూడవది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్రైస్ట్ ఫిల్డ్ మీల్. అంటే యేసు ప్రభువుని కేంద్రీకరించిన భోజనము, లేదా యేసు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజిస్తున్నాము అని మనకి గుర్తు చేస్తుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ మీల్. అంటే అందరితోనూ పాటు సంఘంగా మనము ఏకమై ఈ యొక్క బల్లలో పాల్గొనాలి. అంటే యేసు ప్రభు యొక్క రక్తంలో యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభుగా స్వీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన విశ్వాసంతో అంగీకరించిన వారందరూ యేసు ప్రభు శరీరంలో సంఘంగా జత చేయబడ్డారు. కాబట్టి వారందరితో కలిసి మనము ఈ యొక్క దేవుని యొక్క బల్లలో పాల్గొంటాము. దేవుని యొక్క బల్ల యొక్క రొట్టెలోను ద్రాక్షరసంలోను మనం పాల్గొంటాము. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ మీల్. అంటే ఇతరులతో కలిసి మనము దేవుని యొక్క బల్లలో ఉండే బ్రెడ్ని, ద్రాక్షరసాన్ని మనము భుజిస్తాము అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఏ కంటిన్యూయల్ మీల్. అంటే ఎల్లప్పుడూ కూడా ఇది భుజించాలి. మరి చాలా సంఘాల్లో ప్రతి వారం కూడా దేవుని బల్లను ఆచరిస్తారు. కొన్ని సంఘాల్లో ఆల్టర్నేటివ్ వీక్స్లో దేవుని బల్లలు ఆచరిస్తారు. మరి ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే వారు ప్రతిరోజు కూడా దేవుని బల్లలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నారు అని రాయబడినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆరోది కమింగ్ హోమ్ మీల్ అంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క గృహానికి తిరిగి వచ్చి దేవుని భోజనంలో మనం పాల్గొంటాము అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఏడవదిగా ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ మీల్ అంటున్నాడు. అంటే భౌతికంగా యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. మొదటిసారి వచ్చి మనకు రక్షణ కలిగించాడు కనుక రెండవసారి ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆ రెండవ రాకడిని గుర్తు చేసుకొనుటూ ఈ యొక్క దేవుని బలలో పాల్గొనాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 7 విధాలుగా దేవుని యొక్క బల్ల ప్రాముఖ్యతను ఆ దైవజనుడు మనకు బోధించాడు. అయితే దేవుని బల్లలో మనం చేయాల్సిన 7 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రిమెంబరింగ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, 24వ వచనం. 1 కొరింథీ 11:24లో చూసినట్లయితే యేసు ప్రభు సిలువలో మన కొరకు బలియాగంగా అర్పించబడ్డాడు. అంటే ఆయన మన పాపాల నిమిత్తము ఆ సిలువలో తన రక్తాన్ని, శరీరాన్ని బలిగా అర్పించి మన కొరకు శిక్షను అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక ఆయన సిలువ కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ దేవుని బలలో పాల్గొనాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 4 విషయాలు గుర్తు చేసుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు మన కొరకు మనకి బదులుగా సబ్స్టిట్యూషనరీ డెత్ అంటాం. అంటే ఆయన మనము అనుభవించాల్సిన శిక్షను యేసు ప్రభు మన పక్షాన ఆయన అనుభవించాడు. రెండవది దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది. అంటే మరి రోమీయులకు రాసిన గ్రంథం 5:8లో ఏముందంటే మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మృతి చెందెను అని రాయబడి ఉంది. అంటే దేవుని ప్రేమను మనకు గుర్తు చేస్తుంది. మూడవది గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, ఎఫెసీ 2:8లో దేవుని కృప ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు రక్షణ బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా యేసు ప్రభు ద్వారా, ఆయన శిలువ ద్వారా ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ 1:3లో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు చేసిన ఆ శిలువ కార్యాన్ని మనం గుర్తు చేసుకొంచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క బలలో మనం పాల్గొనాలి అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవ విషయం ఏంటంటే కామన్ పార్టేకింగ్ ఆఫ్ క్రైస్ట్ ప్రెజెన్స్. అంటే యేసు ప్రభు బల్ల కాబట్టి యేసు ప్రభు యొక్క సన్నిధిని మనం ఈ బలలో అనుభవిస్తాము. అంతేకాకుండా ఆయనతో మనం ఐక్యపరచబడ్డాము అని దేవుని వాక్యం చెప్తుంది. యూనియన్ విత్ క్రైస్ట్ అంటే ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మనం పాలిభాగస్థులమై ఉన్నాము గనుకనే దేవుని బలలో మనం పాల్గొంటున్నాము. మరి రోమీలకు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, మనం బాప్టిజం ద్వారా ఆయన మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థులమై ఉంటాము అని. రోమీలకు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలో పౌలు మనకు బోధిస్తాడు. కాబట్టి మనము యేసు ప్రభు యొక్క శరీరంలోనూ ఆ రక్తంలోనూ మనం పాలిభాగస్థులమై ఉన్నాము గనక, ఆయనతో ఐక్యపరచబడ్డాము గనక దేవుని బలలో మనం పాల్గొనాలి. ఎందుకంటే యేసు ప్రభుతో పాటు మనం కూడా మృతి చెందాము, మనం కూడా సమాధి చేయబడ్డాము, మనం కూడా తిరిగి లేచాము, మనం కూడా దేవుని యొక్క సన్నిధికి, అంటే ఎలాగైతే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడో, మనం కూడా ఆయన యొక్క మరణంలో, భూస్థాపనలో, పునరుద్ధానంలో, మరి పరలోకానికి ఆరోహణంలో పాలుభాగస్థులమై మనం కూడా యేసు ప్రభుతో లేపబడ్డాము. ఆయన యొక్క సన్నిధిలో తండ్రి కుడిపార్శ్వంలో మనం కూడా ఆయనతో పాటు ఉన్నాము అనే నిదర్శనగా దేవుని బలలో మనం పాల్గొంటాము. కాబట్టి దేవుడు మనకి ఆ యొక్క స్థితిని, అంటే యేసు ప్రభుతో ఐక్యపరచబడడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నతమైన స్థానాన్ని బట్టి మనం కృతజ్ఞులమై దేవుని బలలో పాల్గొనాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవ విషయం ఏంటంటే వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరము, అంటే తోటి విశ్వాసులతో కూడా మనం సహవాసం చేస్తూ దేవుని బలలో పాల్గొంటాము. అంటే మనం ఒకరమే కాదు కానీ యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన ప్రతి విశ్వాసి దేవుని సంఘం అనే శరీరంలో పరిశుద్ధాత్మ ద్వారా జత చేయబడ్డారు. కాబట్టి ఇతర విశ్వాసులతో కలిసి మనం సహవాసం చేస్తూ దేవుని బలలో మనం పాల్గొనాలి. అంటే వాళ్ళతో మనము ఐక్యపరచబడ్డాము. అంతేకాకుండా వాళ్ళతో మనము ఈ యొక్క మీల్ని, అంటే ఈ యొక్క దేవుని బల్ల భోజనాన్ని కలిసి భుజిస్తాము. అంతేకాకుండా ఒకరినొకరు మనం బలపరుచుకుంటాము, ఒకరినొకరు కట్టుకుంటాము, ఒకరికొకరము ఆత్మీయ ఎదుగుదలలోనికి మనము నడిపిస్తాము. కాబట్టి ఇతరులతో సహవాసంలో కలిసి ఐక్యపరచబడి పరిచర్య చేసుకుంటూ దేవుని యొక్క బలలో మనం పాల్గొనాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. ఆయనతో ఐక్యపరచబడిన అనుభూతిని కలిగి మనం దేవుని బలలో పాల్గొనాలి. అంతేకాకుండా ఇతర విశ్వాసులతో మనం కలిసి ఏకీభవించి వారితో కలిసి దేవుని బలలో పాల్గొనడం ద్వారా మనం ఒకరికొకరు పరిచర్య చేసుకుంటాము, ఒకరికొకరు బలపరుచుకుంటాము, ఒకరినొకరు ఆదరిస్తాము, ఒకరినొకరు ఆత్మీయంగా ఎదుగుదలకి మనం తోడ్పడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే అందరం కూడా ఒకే శరీరంలో జత చేయబడ్డాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో మనం ఐక్యత ఎందుకు ఉంటుంది అంటే పౌలు 7 కారణాలు అక్కడ చెప్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరిపైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివాడును క్రీస్తును అనుగ్రహించు వరము ఒక పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. అంటే యేసు ప్రభు బిడలంగా మనము ఏక శరీరంలో జత చేయబడ్డాము, ఏక ఆత్మను కలిగి ఉన్నాము, ఏక దేవుణ్ణి కలిగి ఉన్నాము.
ఈ ఐక్యత్వంలో దేవుడు మనని నిలబెట్టాడు. దేవుని బలలో పాల్గొంచున్న మనకి దేవుడు ఆత్మీయ వరాలను కూడా ఇచ్చాడు. వీటిని బట్టి మనం ఒకరికొకరం పరిచర్య చేసుకుంటూ యోగ్యమైన రీతిలో దేవుని బలలో పాల్గొనాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 4వ విషయం ఏంటంటే వి వర్షిప్ ఇన్ ద హోలియెస్ట్ ప్లేస్. అంటే దేవుణ్ణి ఆరాధిస్తాము. దేవుని బలలో పాల్గొనడం ద్వారా ఆత్మీయంగా దేవుణ్ణి ఆరాధించే వారంగా అవుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఎవరైనా నన్ను ఆరాధించినట్లయితే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బలలో పాల్గొనడం ద్వారా దేవుని సన్నిధిని మనం అక్కడ చూడగలుగుతాము, దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతాము, దేవుని యొక్క బలియాగాన్ని చూడగలుగుతాము, దేవుని యొక్క శరీరము రక్తాన్ని చూడగలుగుతాము, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాము. కాబట్టి ఈ బలలో పాల్గొని దేవుణ్ణి మనము ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని దేవుని బల్ల మన కొరకు స్థాపించబడ్డది. కాబట్టి యేసు ప్రభువుని గుర్తు చేసుకోవాలి, ఆయనతో ఐక్యపరచబడిన అనుభవాన్ని పొందాలి, ఇతరులతో సహవాసం చేస్తూ పాల్గొనాలి. అంతేకాకుండా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ దీంట్లో పాల్గొనాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్యూరిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డము. అంటే 27-28 వచనాల్లో చూస్తే అయోగ్యంగా ఈ రొట్టె తినకూడదు అని రాయబడి ఉంది. అంటే 1 కొరింథీ 11:27-28 వచనాల్లో మనం చూసినట్లయితే ఏముందంటే చూడండి, 27-28. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను. ఇలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనది తాగవలెను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా దేవుని బలలో పాల్గొనాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మన తప్పిదాలను మనము పరీక్షించుకోవాలి. మనం ఇతరులను పరీక్షించడం కాకుండా మనని మనమే విమర్శించుకొని మనలో ఉండే బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి, పశ్చాత్తాపడాలి, ఆయన రక్తంతో కడగబడాలి. మన హృదయాన్ని మన మనసాక్షిని పరిశుద్ధపరచుకొని దేవుని బలలో పాల్గొన్నప్పుడు ఆ బల్ల ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం అయోగ్యంగా పాల్గొనకూడదు. అంటే పరీక్షించుకోకుండా మొట్టమొదటిగా ఎవరైతే రక్షణ పొందారో, యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించారో, బాప్టిజంలో కూడా సాక్ష్యం ఇచ్చారో వాళ్ళే పాల్గొనాలి. రెండవదిగా పాల్గొనే విశ్వాసులు తాము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో దీంట్లో పాల్గొనాలి. ఎందుకంటే అపవిత్రంగా పాల్గొన్నట్లయితే శిక్షావిధికి గురి అవుతాము అని దేవుని వాక్యంలో రాయబడ్డది కింద వచనాల్లో. మరి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్గొంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాము అని కూడా రాయబడింది. కాబట్టి మనం అయోగ్యంగా కాకుండా పరీక్షించుకొని మనలో ఉండే తప్పిదాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి యోగ్యమైన రీతిలో పాల్గొన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. 26వ వచనంలో ఉంది, అది ప్రొక్లెయిమ్ ద గ్లోరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్త విషయమైన ప్రకటన మనం చేయాలి. చూడండి, మీరు ఈ రొట్టెను తిని 1 కొరింథీ 11:26 ఏమనుందంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదుము. అంటే వీ మస్ట్ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. వాక్యాన్ని, సువార్తని మనము ఇతరులకు అందించాలి. మార్కు 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పారు. అలాగే మత్తయి సువార్త 19:20 వచనాల్లో కూడా సర్వలోకానికి వెళ్ళండి, అందరికీ కూడా సువార్త అని చెప్పి నా శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి బాప్టిజం ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలోనికి వారిని నడిపించండి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి
మనం దేవుని సువార్తని, ఆయన మరణ పునరుద్ధానాలని ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని బలలో పాల్గొనే ప్రతి విశ్వాసి దేవుని రక్షణ సువార్తను ప్రజలకి, అన్యులకి తెలియపరచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి సంఘం ద్వారా దేవుని యొక్క పరిచర్య జరగాలి. దేవుని బలలో పాల్గొనే ప్రతి విశ్వాసి దేవుని యొక్క సత్య సువార్తను ఈ లోకానికి మనం ప్రకటించి అందించడం ద్వారా అనేకులు దేవుని యొద్దకు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆ ప్రక్రియను మనం చేసినప్పుడే ఈ బల్ల ద్వారా మనం ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం సువార్తని, దేవుని యొక్క మరణ ఎందు నిమిత్తమై ఆయన సిలువలో మన కొరకు మృతి చెందాడో అనే విషయాన్ని, సువార్తని మనం సర్వలోకంలో ప్రకటించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. బల్లలో పాల్గొనేవారు సువార్తని ప్రొక్లెయిమ్ చేసేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా 7వ విషయం ఏంటంటే, లార్డ్స్ టేబుల్ ఈజ్ యాంటిసిపేటింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే యేసు ప్రభు రెండవసారి తిరిగి రానై ఉన్నాడు. ఎందుకు రానై ఉన్నాడు? తన రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి. అంటే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రక్షణను మనకు అనుగ్రహించాడు. రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనను విశ్వసించి అంగీకరించిన వారందరూ ఆయనతో పాటు ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు లేపబడతారు. అంతేకాకుండా మరి దాని తర్వాత మరి 7 ఏళ్ల శ్రమకాలం ఉంటుంది. ఆ 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత విశ్వాసులు యేసు ప్రభుతో కలిసి ఈ భూలోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని, మిలీనియం కింగ్డమ్ అంటాం, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాలిభాగస్తులై ఉంటారు. కాబట్టి అప్పుడు కూడా దేవుడు శిష్యులతో కలిసి ఈ యొక్క ప్రభురాత్రి సంస్కారాన్ని పుచ్చుకుంటాడు అని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడ్డది. కాబట్టి యేసు ప్రభు యొక్క బల్ల దేవుని రాజ్యాన్ని సాదృశ్యంగా ఉంది. దేవుని రాజ్యం స్థాపించబడ్డది. ఇప్పుడు ఇది ఆత్మీయ రాజ్యం, అంటే స్పిరిచువల్ కింగ్డమ్ అని. రాబోయే కాలంలో ఇట్ విల్ బి ఏ ఫిజికల్ కింగ్డమ్, శారీరకమైన రాజ్యంగా కూడా 1000 ఏళ్ల పరిపాలనలో మార్చబడుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పు తర్వాత దేవుడు ఈ భూమి ఆకాశం గతించిపోయి నూతన భూమి, నూతన ఆకాశంలో దేవుని రాజ్యం, స్థిరమైన రాజ్యం స్థాపించబడుతుంది. అక్కడ దేవుడు తన శిష్యులతో నిత్యము ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బల్ల దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యేసు ప్రభువుని గుర్తు చేసుకోవాలి, ఆయనతో ఐక్యపరచబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి, ఇతర విశ్వాసులతో కలిసి దీన్ని ఆచరించాలి, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ దీంట్లో పాల్గొనాలి, దేవుని సత్య సువార్తని అనేకులకి మనం ప్రకటించాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలి. దేవుని రాజ్యము రాబోయే కాలంలో స్థాపించబడుతుంది. కాబట్టి ఆ రాజ్య నిర్మాణం కోసం మనం ప్రయాసపడమే కాకుండా ఆ రాజ్యంలో మనముండి దేవునితో పాటు నిత్యం ఉంటాము అనే నిరీక్షణ కలిగిన వారమై దేవుని బలలో పాల్గొని దేవుని కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, ఆత్మీయంగా బలపరిచి దీవిస్తాడు. అంతేకాకుండా మన ద్వారా తన చిత్తాన్ని, సంకల్పాన్ని ఈ భూలోకంలో నెరవేర్చుకుంటాడు. కాబట్టి దేవుని బలలో ప్రతి విశ్వాసి పాల్గొని దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగ మనం పాల్గొని దేవుని ద్వారా ఈ 7 విధాలుగా మనము యోగ్యమైన రీతిలో పాల్గొని దేవుని నామానికి మహిమ తెచ్చి దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి కృపను మనం అందరం పొందుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, మీ బల్లలో ఉండే ప్రాముఖ్యతను మేము తెలుసుకొని ఉండగా యోగ్యమైన రీతిలో మీ బల్లలో ఈ 7 విధాలుగా మేము పాల్గొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.